బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పై దాడికి ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే కారుపై దాడికి 30 మంది యువకులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే బోనాల వేడుకలకు వెళ్తున్నాడు. ఆ టైంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. వాళ్ళ బోనాల పండుగ హైదరాబాద్ అంతా సందడిగా ఉంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆ బోనాల పండుగకు వెళ్తుండగా గణేష్ పై దాడికి ప్రయత్నం జరిగింది. ఒకరి కాదు ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది యువకులు ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే క్షేమంగానే ఉన్నారు. కానీ ఈ ఘటన విడిచిపెట్టుకోరాదని ఓయూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్. ఇక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరా యువకులు, ఎందుకు అలా చేశారని ఆరా తీస్తున్నారు. ఇక బోనాల సందడితో హైదరాబాద్ అంతా ఇవాళ రద్దీగా ఉంది, సందడిగా ఉంది. ఎక్కడికక్కడ రాజకీయ నేతలు బోనాలకు హాజరవుతున్నారు, ఇక్కడ భక్తుల్ని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కూడా బోనాల ఉత్సవానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా అనుకోకుండా ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారు 30 మంది యువకులు. బోనాల వేడుకలకు వెళ్తున్నారు ఎమ్మెల్యే. ఆ టైంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఇక వెంటనే మనం చూస్తున్నాం ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గణేష్ కంప్లైంట్ ఇస్తున్నారు. మరి అసలు ఆ 30 మంది యువకులు ఎవరు, ఎందుకు దాడికి ప్రయత్నించారు, ఏంటి అనే వివరాలు ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. చాలాసేపటి నుంచి బ్లాక్ చేసుకుంటూ వస్తుంది. సైడ్లోకి వెళ్ళి ముందు కూడా అడ్డం వచ్చింది. ఇటు బ్లాక్ చేస్తున్నారు, అటు బ్లాక్ చేసి వస్తే జనరల్గా ఏమనుకుంటాం, రోడ్ల మీద తాగిపోతుంటారు కదా, ఏమో ఇబ్బంది ఉంటుంది అనుకుని మా డ్రైవర్ ఏం చేసిన సైలెంట్ వేస్తే జరుగుతారు ఏమంటే ఇక అటనే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందుకు అడ్డ ఆపి తుకారం గేట్ నుంచి తుకారం గేట్లో ఒక గుడికి వెళ్ళి గుడి నుంచి మాణికేశ్వర్ నగర్లో అలారం బండికి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్. మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టినే చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి చిక్కడ ఆపి ముందుకున్న వాళ్ళు వచ్చి నా బండిని నా గ్లాస్ తీయడానికి డోర్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పిరంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసినా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయింది. ఇక్కడ వాళ్ళు దొరికే వారికి చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండింటిలో తెలుసుకోవాలని చూసి చెప్తున్నాను.